ఈ నెల 29వ తారీఖు రోజు సారా బాలమురళీ కృష్ణ ఈయన ఎయిర్టెల్ విజిలెన్స్ టీమ్ ఇన్ఛార్జి మెదక్ టౌన్లో ఒక దరఖాస్తు ఇచ్చిండు. ఏంటంటే బిగ్ బజార్ దగ్గర ఎయిర్టెల్ టవర్ దగ్గర టవర్ సంబంధించిన ఆర్టీఎక్స్ యూనిట్ గమనించబడిందని ఒక దరఖాస్తు ఇస్తే 29 నాడు మన ఎస్ఐ గారు మరి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సిఐ గారు ఇన్వెస్టిగేషన్లు దీంట్లో టెక్నికల్ టీము తర్వాత సాంకేతిక నిపుణులతో ఈ కేసు ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇతని పేరు వచ్చేసి నేరస్తుని పేరు వచ్చి రమావతి రమేష్ కుమార్. ఇతనికి 30 సంవత్సరాలు ఉంటాయి. ఇతని బోధిపల్లి తాండా అవేర్గన్పూర్ మండలం. టెక్నికల్ ఆధారంగా ఈరోజు సిఐ మెదక్ టౌన్ టీ మహేష్ గారు ఆయన స్పెషల్ పార్టీ ఐటీ పార్టీ టీము వాళ్ళు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి ఒక ఆర్టీఎక్స్ బ్యాటరీస్ స్వాధీనం పడుతుంది. అతను గతంలో కూడా ఇంకా 4 కేసులలో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఒకటి 2000-249/25 అండర్ సెక్షన్ 302 బిఎన్ఎస్ మెదక్ టౌన్ రూరల్ కేసులో మక్తబూబత్పూర్లో జరిగింది. అలాగే 141/25 జోగిపేట పిఎస్ ఇది మే నెలలో జోగిపేటలో జరిగింది. అలాగే అవేర్గన్పురంలో జూలై 27వ తారీఖు రోజు కేసు నమోదైంది. అలాగే మెదక్ టౌన్లోనే మన గాంధీనగర్లో మే 14వ తారీఖు అయింది. ఈ 4 కేసులు అతను చేశాడు. అతను ఎందుకంటే గతంలో ఈ ఎయిర్టెల్ టవర్ మెదక్లో దాదాపు 2 సంవత్సరాలు పనిచేసాడు. 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జీతం సరిగా అవుతారని చెప్పి ఎయిర్టెల్ కంపెనీలో డాక్టర్ దగ్గర పని మానుకున్నారు. ఆ తర్వాత ఈ డబ్బులు ఈజీగా వస్తున్న ఉద్దేశంతో ఇతను సెన్సార్లకు అలవాటు పడి ఈ యొక్క బ్యాటరీ దొంగతనం మొదలుపెట్టాడు. ఇది ఒక్కొక్క బ్యాటరీ విలువ దాదాపు 30,000 ఉంటుంది. అలాగే గతంలో ఇతను ఆ ఎయిర్టెల్ వరకు 2 years పనిచేసిన తర్వాత పనిపెట్టిన తర్వాత ఈజీగా సెన్సార్లకు అలవాటు పడి ఎయిర్టెల్ దొంగతనం చేయాలని చెప్పి లాస్ట్ 1 year 2 years నుంచి ఈ నేరాలకు పాల్పడ్డాడు. ఈ దొంగతనంలో ఇతను బీఈడీ చదువుకున్నాడు. అట్లాగే డిగ్రీ సగం వరకు పూర్తి చేసాడు. అలాగే ఇతను గతంలో 2 సార్లు రిక్రూట్మెంట్ అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా పోయాడు, కానీ ఫిజికల్ టెస్ట్ దాంట్లో ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఈ నేరాలకు తెలిసాగా ఎయిర్టెల్ టవర్ టెక్నీషియన్ కాబట్టి ఈజీగా ఈ టవర్స్ దొంగతనం చేయడం ఉద్దేశంతో ఈ యొక్క నేరాలకు పాల్పడినాడు. ఇతని దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు 8 బ్యాటరీలు, తర్వాత వాటి విలువ వచ్చేసి 2,40,000. అలాగే ఇప్పుడు నగదు 92,000, దాదాపు 3,32,000 ఇప్పుడు మనకు ఈ ప్రాపర్టీ మొత్తము అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అతను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుంది. అలాగే